సో కోటేశ్వరరావు గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఓకే. సో ఎలా ఉండబోతుంది సార్ మూవీ మన డాక్టర్ బాబు? ఈ మూవీ మాత్రం చాలా బాగుంటుందని మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే అన్ని మసాలాలు దీంట్లో ఉన్నాయి. అన్ని మసాలాలు అంటే మళ్ళీ ఇంకో రకంగా వెళ్ళటం కాదు. కథకు సంబంధించి 24 మన కథకు సంబంధించి అన్ని రకాలు కూడా దీంట్లో ప్రస్తుతానికి ఉన్నాయి. అది పరిస్థితి. కానీ సినిమా మాత్రం జనాదరణ పొందుతుంది. ఫ్యామిలీ పరంగా చూడదగ్గ సినిమా. సార్ ఇప్పుడు చూస్తున్నాము తెలుగు సినిమాలు, చిన్న సినిమాలకు మంచి ఆదరణ ఉంది, కంటెంట్ బాగుంటాయి. సో కంటెంట్ బేస్ చేసుకున్న సినిమానా ఇది? కంటెంట్ బేస్ చేసుకున్న సినిమానా ఇది? కంటెంట్ బేస్ చేసుకున్న సినిమా, ఒక పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం చేసిన సినిమా. ఎందుకంటే కొంతమంది ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టుకుని ఫ్యాషన్తో సినిమా చేయాలని ఆలోచన అవగాహన లేకుండా చేసిన సినిమాలు పోయినాయి. ఒక ఆలోచన ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా చేసిన సినిమాలు ఆడిని. అది బడ్జెట్ ఎక్కువ తక్కువ అనే సమస్య లేదు. చిన్న సినిమా అనేది కూడా కాదు, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ ఆయన చెప్పినట్టు అట్లా అన్నమాట. పెద్ద బడ్జెట్ సినిమాలు పోయినాయి, చిన్న బడ్జెట్ సినిమాలు ఆడినాయి, అలా అనమాట. అందుకనంటే ఒక ప్లాన్ ప్రకారం, ఒక అవగాహన ప్రకారం వెళితే మాత్రం ఖచ్చితంగా సినిమాలు అన్నీ ఆడిన సినిమాలు ఉన్నాయి. బస్ స్టాప్ ఉదాహరణకి ఈ రోజుల్లో భలే భలే మగాడిపై అట్లా ఇలా మరి అన్ని చిన్న సినిమాలు అనుకొని చేసినవే అట్లా అనమాట. సార్ మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో ప్రస్తుతం తెలుగు మూవీ చూస్తున్నాం, జనాలకు థియేటర్కి అసలు రాకుండా అసలు ఈ ఓటీటీలు సో యూట్యూబ్లలో చూసుకుంటున్నారు. సో ఏం చెప్తారు దీని గురించి? వీటిని ఏది తప్పట్టడానికి లేదు. జనాకర్షణ కోసం చేసేటటువంటి ప్రతి పని కరెక్టే. కాకపోతే ఒకనాడు ఒక దూరదర్శనే ఉండేది, దానిలో పాటల కోసం వారం రోజులు వేచి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. నీకు సెల్ ఫోన్ ఆన్ చేస్తే ప్రోగ్రాలు, యూట్యూబ్, మన పాటలు, కథలు, సినిమాలు, సీరియల్స్ అన్నీ కూడా నీకు సెల్లో వచ్చేస్తున్నాయి. కాబట్టి థియేటర్కి వెళ్ళాల్సినంత అవసరం రావట్లేదు. కానీ వెళ్ళాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి, వాటి మాత్రం ఖచ్చితంగా పెడుతున్నారు. సార్ ప్రస్తుతానికి ఇప్పుడు మనము తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ప్రతి ఒక్కరు పాన్ ఇండియా అంటున్నారు. సో కొన్ని చోట్ల నుంచి చూసుకుంటే తెలుగు వాళ్ళకు మంచి ఆదరణ వస్తుంది, పాన్ ఇండియా సినిమాలు ఆడుతున్నాయి, ఓకే. కానీ చిన్న ఆర్టిస్టులకు వేషాలు ఎక్కువ రాకున్నాయి, ఇబ్బంది అవుతుంది అంటున్నారు కొంతమంది. దానికి ఏమంటారు మీరు? చిన్న యాక్టర్స్కి వేషాలు రావట్లేదని అనడంలో నేను పెద్ద ఆర్టిస్ట్ అంటాను లేదు. నేను చిన్న ఆర్టిస్ట్నే, నాకు కొన్ని వేషాలు తగ్గినాయి. కానీ నా ప్రయత్నం లోపం కూడా ఉందని నేను చెప్పాలి. ఎందుకంటే ప్రయత్నం వెలుగులో ఉండాలి. ప్రతి ఆర్టిస్ట్ కూడా వెలుగులో ఉండాలి. ఇప్పుడు మీకు నేను తెలియకుండా నాకు వేషం ఎలా ఇస్తారు? నేను మీకు తెలియాలి. అట్లా కొత్త వాళ్ళు రావటం వల్ల, కొత్త డైరెక్టర్స్ రావటం వల్ల, కొత్త ప్రొడ్యూసర్స్ రావటం వల్ల ఈ పాత వాళ్ళు కొంతమంది వాళ్ళకి తెలియట్లేదు. తెలియకపోవడం వల్ల కొంత లోపం జరుగుతున్నమాట మొత్తం వాస్తవం అది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మూవీలో ఏం చేస్తున్నారు? ఇంకా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? ప్రస్తుతానికి ప్రాజెక్టులని ఇన్ని ఏమి లేవు, కానీ ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. వాళ్ళు ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ చేయడానికి సిద్ధపడి చేయటమే. మన కోరిక ప్రకారం మనకి ఈ క్యారెక్టర్ అని చెప్పడానికి లేదు కదా. కాకపోతే కామెడీ చేయటం అనేది మాత్రం నాకు ముఖ్యంగా ఇష్టం. ఆ కామెడీ క్యారెక్టర్ దొరికితే మాత్రం చాలా ఆనందం. ఆల్ ది బెస్ట్ అండి, బాగా మంచి సినిమా రావాలి.